హెచ్సిఎల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ దాతృత్వంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఏడాది ఆయన 2,708 కోట్లు సమాజానికి తిరిగిచ్చేశారు. అంటే సగటు రోజుకు 7.4 కోట్లు వివిధ దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు. ఈ మేరకు ఎడెల్గివ్ హురన్ ఇండియా దాతృత్వ జాబితా 2025ను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆయన వరుసగా 4వ ఏడాది ముందున్నారు. ఆయన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 2వ ప్లేస్లో ఉన్నారు. బజాజ్ కుటుంబం 3వ స్థానంలో ఉంది. ఇక ఎడెల్గివ్ హురన్ ఇండియా దాతృత్వ జాబితా ప్రకారం దేశంలోని అగ్రశ్రేణి దాతలు 2025లో మొత్తం 10,380 కోట్ల విరాళంగా ఇచ్చారు. ఇది 3 ఏళ్లలో 85% పెరిగింది. శివ్ నాడార్ ఆయన కుటుంబం 5 ఏళ్లలో 4వసారి అగ్రస్థానాన్ని కొనసాగించింది. టాప్ 10 దాతల నుంచి వచ్చిన విరాళాలు మొత్తం 5,834 కోట్లుగా ఉంది. ఇది ఈ ఏడాది మొత్తం చేసిన విరాళాల్లో సగానికి పైగా ఉంది. ఇక శివ్ నాడార్ తర్వాత ముఖేష్ అంబానీ కుటుంబం 626 కోట్ల విరాళాలతో 2వ ప్లేస్లో ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 54% ఎక్కువ. అంబానీ కుటుంబం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ పురోగతి కోసం రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విరాళం అందించింది. వీరి తర్వాత బజాజ్ కుటుంబం, కుమార్ మంగళం బిర్లా కుటుంబం, గౌతమి అదానీ కుటుంబాలు కూడా ఉన్నాయి.